ఓకే, సరిగ్గా ఒక గంట సేపు ఎవరేం మాడుతున్నారో తెలియలేదు, కానీ అక్కడ కింద కూర్చుని ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వినపడలేదు అనుకోండి, ఎవరు మాట్లాడుతున్నారో అతని దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ ఇప్పుడు ఏం మాట్లాడారండి మీరని అని వాళ్ళంతా రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళంతా స్టెనోలు ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్ అయిన షార్ట్ హ్యాండ్ మెరిట్లో తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు కింద. చాలా ఫాస్ట్గా ఉంటుంది. చేసి వెంటనే నెట్లో పెట్టి దానికి టైం ఇస్తారు. ఒకవేళ మేము ఏమన్నా తేడాగా రాస్తే దానికి అబ్జెక్షన్స్ చెప్పండి. ఆ ఎంపీ చూసుకుని నేను ఇలా అనలేదయ్యా, నువ్వు ఇలా అన్నట్టు రాసావు, నేను అన్నమాట ఇది అంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి రికార్డు పెట్టుకుని చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. మోస్ట్ ఆథెంటికేటెడ్ రిపోర్ట్ అనమాట. ఇదిగో ఆ వేళ ఏం జరిగిందో ప్రతిరోజు ఒక బుక్ వస్తుంది. ఇలాగా లోక్సభలో ఏం జరిగింది, 18వ తారీఖు జరిగినవి, ఇదిగో మొత్తం 18వ తారీఖు జరిగింది. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది, ఎవడు దగ్గాడు, ఎవడు తుమ్మాడు, ఒకడు సీట్లోంచి లేచాడు, సీట్లో కూర్చున్నాడు, మళ్ళీ వెళ్ళలోకి వచ్చాడు, స్పీకర్ కూర్చోమన్నారు, అన్నీ రికార్డ్ అయి ఉంటాయి ఇందులో. ఇది అఫీషియల్ రికార్డు. మొన్న ఎవరో ఛానల్లో అంటున్నాడు, ఉండవిల్లికి ఏం దొరికిందో కానీ బిల్లు పాస్ అవ్వలేదని చెప్పి ఆయన కోర్టులో వేసాడండి, మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అన్నాడు. నేను అనేక సార్లు చెప్పాను, డైరెక్ట్గా లోక్సభ వారు ప్రచురించినటువంటి లోక్సభ డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకునే నేను కోర్టుకు వెళ్ళింది. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది, డివిజన్ ఇవ్వండి, డివిజన్ ఇవ్వండి అని అడుగుతున్నా సరే స్పీకర్ గారు డివిజన్ ఇవ్వట్లేదు, నేను తల్ల లెక్కెడుతున్నాను అన్నారు. కాసేపాయక తల్ల లెక్కట్టడం మానేస్తే తల్లన్న లెక్కట్టండి, అది కూడా మానేశారేంటని సౌగత్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్ కలకట్టా అతను, మన ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఓవైసీ, వీళ్ళిద్దరూ ప్రతిదానికి ఇదేంటండి కనీసం తల్లైనా లెక్కట్టండి, ఎంతమంది మద్దతు ఎంతమంది వ్యతిరేకం ఏదో ప్రాసెస్ అన్నా చేయండి అంటే స్పీకర్ గారు హడావిడిగా గంటలో అయిపోయిందని పూర్తి చేశారు దీన్ని. ఇదేంటంటే ఫండమెంటల్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధం. మన డెమోక్రసీ ఎక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ వరకు ఏంటంటే ఏదైనా విషయం వస్తే ఆ విషయం మీద ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం, దాన్ని డివిజన్ అంటారు. డివిజన్ అంటే అనుకూలం వాళ్ళంతా ఎంతమంది, వ్యతిరేక వాళ్ళు ఎంతమంది అని తేల్చాలి. తేల్చిన తర్వాతే ఆ బిల్లు పాస్ అయినట్లు లెక్క. ఒకవేళ అందరూ ఆయ్ అన్నారనుకోండి, అడుగుతుంది స్పీకరు, ఆ వేళ స్పీకర్ మీరా కుమార్ గారు అడుగుతారు, ఏమండి ఆయ్ అనేసాడు, ఆయ్ సావిట్ ఆయ్ సావిట్ ఆయ్ సావిట్ అని 3 సార్లు అనే లోపల ఏ సభ్యుడైనా లేచి డివిజన్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా లెక్కెట్టవలసిందే. పూర్వం లెక్కెట్టడం చాలా కష్టమయ్యేది, ఇప్పుడు అన్నీ మా దగ్గర ఒక మీట పెట్టేశారు. ఆ మీట నొక్కితే 3 ఉంటాయి, ఒకటేమో ఆయ్, ఒకటి నో, ఒక మీట తటస్థం. 3 ఏదైనా నొక్కచ్చు, నొక్కగానే స్క్రీన్ మీద వచ్చేస్తుంది, లెక్క తెలిసిపోతుంది. చాలా సింపుల్ అయిపోయింది. అయితే వాళ్ళకి ఆ రోజున అనుమానం ఉంది, ఈ బిల్లు పాస్ అవడానికి కావాల్సిన నోట్లు రావని. ఆ అనుమానానికి కూడా నా దగ్గర మొత్తం తీసుకొచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో ఎంతమంది అటెండ్ అయ్యారో తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో ఆ 2 పార్టీల నుంచి 70 మంది సభ్యులు అటెండ్ అవ్వాల. ప్రాంతీయ పార్టీలు వాళ్ళందరూ దీన్ని అపోజ్ చేశారు, ఎక్సెప్ట్ మాయావతి. అన్ని ప్రాంతీయ పార్టీలు అపోజ్ చేశాయి. ఎందుకు అపోజ్ చేశారంటే వాళ్ళు ప్రాంతానికి ఇంకేం ఉండదు, మాకు సంబంధం లేకుండా పార్లమెంట్ ఎలా విడదీసేస్తారు, ఆర్టికల్ 3 అర్థం అది కాదు అని మొత్తానికి ఇది చేశారు. ఇందులో చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆర్టికల్ 100ని వైలేట్ చేశారు. నేను ఇదే గొడవ మన రాజమండ్రి వాళ్ళు, మీకైతే అందరికీ కంటతా వచ్చేసి ఉంటుంది, ఇదే గొడవ ఆ రోజు నుంచి మార్చిలో వేసాం పిటిషన్. మే 7వ తారీఖున నేను వెళ్ళి పర్సనల్గా పార్టీ ఇన్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చెప్పాను. అప్పుడు దత్తు గారి కోర్టు అది. తర్వాత దత్తు గారు చీఫ్ జస్టిస్ అయ్యాడు, ఆయన కోర్టులోకి వెళ్ళి అడిగాను. తర్వాత 5గురో 6గురో చీఫ్ జస్టిస్లు మారారు, ప్రతి వాళ్ళ కోర్టుకు వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి స్వయంగా కలిసి ఇవన్నీ చూపించి అడిగాను, ఇలా కోర్టులో నేను వేసింది ఉందండి, అందులో గవర్నమెంట్ వస్తే, ఎందుకంటే సుప్రీంకోర్టులో పరిస్థితి ఏంటంటే ఎవరన్నా సీనియర్ అడ్వకేట్ అపియర్ అయితేనే జడ్జీలకి వినే టైం ఉంటుంది, లేకపోతే వాళ్ళ కేసులు మీ కేసులు వచ్చేస్తుంటాయి. కొత్తడు ఎవడో నాలాంటి వాడు నన్ను ఎవడో అక్కడ గుర్తుపట్టడు. కనీసం మన అమరావతి హైదరాబాద్ కోర్టులో అయితే ఏ బంట్రోతో గుర్తుపడతాడు, గుర్తుపట్టి జడ్జి గారికి చెప్తాడు, ఇతను ఇంతకుముందు ఎంపీ చేశాడండి అరుణ్ కుమార్ అండి అని పేరు. అక్కడ ఎవడో గుర్తుపడ్డంతా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను నిలబడి గొడవ చేసి గట్టిగా అరిచి, సార్ వినండి, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ వైలేషను,
మీరు కాకపోతే మాకెవరు అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అలాగే చెప్పుకుంటూ 10 ఏళ్ళు అయిపోయాయి. అక్కడ మన రాజమండ్రి కుర్రాడు అల్లంకి రమేష్ అని ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కేసు బతికుంది. ఓసారి అయితే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత జగన్ వచ్చిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత అభిషేక్ సింఘ్వి అని చెప్పి చాలా పెద్ద ప్లేడరు ఆయన వచ్చి అప్పీర్ అయ్యి ఇదంతా తప్పు అని ఆంధ్ర తరఫున వాదించాడు. తెలంగాణ తరఫున కాదు, ఆంధ్ర తరఫున వచ్చి ఆయన తప్పిది ఇదేం లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, అనవసరంగా ఇమోషనల్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అని నేను తెలుసు అతనికి పర్సనల్గా. అంటే నేను చెప్పాను ఆర్టికల్ 100 వైలేషన్ అయ్యా, దీనికేం చెప్తావు చెప్పు, ఇతనే ఏదో ఖర్చు చెప్తా. అయినా నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున ఎలా వచ్చాడనే ఇప్పుడు బయటకు వచ్చి ఇమీడియట్గా మీడియాతో మాట్లాడాను. ఆంధ్ర గవర్నమెంట్ డివిజన్ అంగీకరిస్తుందా? రోజు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ అన్యాయం చేశారు అన్యాయం చేశారు అన్యాయం చేశారని కోర్టులో వచ్చి ఏం లేదు న్యాయం జరిగిందని అన్నారా అంటే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసిన బ్రీఫింగు అతనికి అర్థం అవ్వాల. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చారో సీనియర్ అడ్వకేట్కి అతను వేరేలా అర్థం చేసుకుని వచ్చి అతను ఏదో మాట్లాడాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ విభజన తప్పుని ఒక ఎఫిడవిట్ వేసింది. ఎఫిడవిట్ వేశారు కానీ ఇప్పటివరకు కోర్టులో వాయిదా వచ్చినప్పుడు ఎప్పుడో పెద్ద అడ్వకేట్ రావట్లా. ఎందుకో దాని మీద నెగ్లిజెన్స్. ఎవరన్నా మీరు గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద అడ్వకేట్ వచ్చి నిలబడితే అప్పుడు వింటారు. నేను ఎక్కడ సరిపోతాను, మొన్న వచ్చింది లాస్ట్ వాయిదాలో తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వచ్చాడు. ఆయన తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వస్తే ఆంధ్ర తరఫున ఎవరు లేరు. నేను పిటిషనర్ కాబట్టి నేను మాట్లాడాను. అయిపోయింది అనుకున్నాను. వేళ జడ్జి గారు ఏమన్నారంటే అయిపోయిన గొడవ ఇదంతా ఎప్పుడో అయిపోయింది కదా, ఏంటి ఇప్పుడు మళ్ళీ మీకేంటి రిలీఫ్, ఏం కావాలి అంటే తెలంగాణ గట్టిగానే ఇదంతా ఉత్తుత్తున వేసిందండి, మీరు చెప్పండి అదండి అని. వెంటనే నేను మోడీ గారు పార్లమెంట్లో ఏమన్నాడో అది చదివి వినిపించాను, అమిత్ షా గారు ఏమన్నాడో అది చదివి వినిపించాను, ఆర్టికల్ 100 ఏం చెప్తుందో అది చెప్పాను. చెప్పి ఇప్పుడు మీరు వైలేషన్ కాదనుకుంటే ఇంక మీరు కూడా మా రిస్క్కి రాకపోతే, ఇంత బ్లాటెంట్గా వైలేషన్ జరిగితే మీరు కోర్టు చెప్పకపోతే ఎలాగా. నేను ప్రేయర్ కూడా మార్చాను. ఏమని 2 రాష్ట్రాలు కలిపే విధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని తీర్పు పక్కర్లేదు. నాకు కావాల్సినటువంటి ఆర్డర్ ఏంటంటే ఇది జరిగింది రైటా తప్ప, ఆర్టికల్ 100ని వైలేట్ చేసి కూడా చేయొచ్చా, దాని మీద చెప్పండి అంతే. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. ఎందుకో జడ్జి గారు సరే ఓకే అన్నాడు. ఇంకా బతికే ఉంది కేసు. ఈ వేళటికి సరిగ్గా 10 ఏళ్ళు అయింది. ఆ 10 ఏళ్ల క్రితం ఇదే రోజున బెక్కమొహాలు వేసుకుని సెంట్రల్లో కూర్చున్నప్పుడు నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. మాకు లోపల ఏమవుతుందో తెలీదు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. ఎప్పుడూ లేనట్టుగా మేము కూర్చున్న చోట, ఆంధ్ర వాళ్ళు కూర్చున్న చోట మార్షల్స్ వచ్చి నిలబడ్డారు. ఒక మార్షల్ని అడిగాను, ఏమైనా ఎలా నిలబడ్డారు ఇక్కడంటే, మీరు ఎవరో అటేపు రాకుండా వచ్చి చూడమన్నారండి. ఎప్పుడు ఏ విప్ ఇచ్చినా అవుటర్ దానికి 2 ఉంటాయి. పార్లమెంట్కి ఇన్నర్ రింగు అవుటర్ రింగ్ అని 2 రింగులు ఉంటాయి. ఇన్నర్ రింగ్ తలుపులు వేసేస్తారు లోపల జరుగుతుంటాయి. లోపల డివిజన్ జరుగుతున్నప్పుడు లెక్కెడుతున్న టైంకి ఎవడో ఎంపీ సడన్గా లోపలికి వచ్చి మళ్ళీ నొక్కకుండా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండండి అని బెల్ల కొడతారు, లాంగ్ బెల్లు కొట్టి ఇగో లెక్క పెడుతున్నాం తలుపులు వేసేయండి అంటారు. అనగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్, ఆ ఇన్నర్ రింగ్ తలుపులు మాత్రమే వేస్తారు ఎప్పుడైనా సరే. పార్లమెంటు చరిత్రలో అవుటర్ రింగ్ కూడా తలుపులు వేసేసారు. అంటే దానిలోంచి లోపలికి వెళ్ళి ఇంకో లోపలికి వెళ్తే అప్పుడు పార్లమెంట్ లోపలికి వెళ్తాం. అవుటర్ రింగ్ టాయిలెట్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా అవన్నీ కూడా అవుటర్ రింగ్లో ఉంటాయి. ఆ తలుపులు కూడా మూసేశారు. డివిజన్ లేదు, డివిజన్ ఉన్నప్పుడే ముయ్యాలి. డివిజన్ ఇవ్వట్లేదు అని ఆవిడ డిక్లేర్ చేశారు స్పీకరు, అయినా మూసేశారు. బహుశా వాళ్ళు ఎవరో తుపాకులు బాంబులు వేసి దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూసి ఉండరు. టెర్రరిస్టుల దాడి పార్లమెంట్ మీద జరిగినప్పుడు కూడా ఇలా జరిగి ఉండదు. ఇంత భయంకరంగా జరిగితే దీని మీద భిన్నాభిప్రాయాలు లేవు. తెలుగుదేశంది ఒక అభిప్రాయం, వైసీపీది ఒక అభిప్రాయం అయితే వేరే విషయం. వాళ్ళు ఒకలా చెప్తున్నారండి, వీళ్ళు ఒకలా చెప్తున్నారండి. భిన్నాభిప్రాయాలు లేవు. ఇద్దరు కూడా చెప్పేది అంటే మనకు అన్యాయం జరిగింది. కోర్టులో కేసు ఉంది, దాని జోలికి మాత్రం ఎవరు రారు. ఎవరికి భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో అర్థమదు. ఇంత పెద్ద యాక్ట్ తయారైంది. దీంట్లో ఏదైనా పూర్తి చేశారా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్లో ఎన్ని చేశారు? మొన్న ఎప్పుడో ఆయన మన రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా చెప్పాడు 97% చేసేసామని. మరి ఎక్కడ 97% అంటే పోలవరం అవ్వలేదు. యాక్ట్లో చెప్తున్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాక్ట్లో లేదంటారు. యాక్ట్లో లేకపోయినా క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ తీర్మానం చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 ఏళ్ళకి ఇవ్వాలని మార్చి 1వ తారీఖున మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని తీసి పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టేటప్పుడన్నా పార్లమెంటరీ
పార్లమెంట్ ముందు పెట్టి ఇలా గతంలో చేసిన తీర్మానాన్ని తీసేస్తున్నామని అలా పోలవరం ప్రాజెక్టు మేమే అప్పచెప్తాం అని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానంలోనే ఏం చెప్పారంటే ఈవేళ రేట్లు ఎంత ఉంటే అంత రేట్లతోటి మనమే పూర్తి చేయాలి. భూమి కోల్పోయిన వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషను 2013 సెక్షన్ ప్రకారం ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు మనమే ఇవ్వాలి. పూర్తి చేసి అప్పగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని క్లియర్గా తీర్మానం చేస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ 2014 రేట్లు ఇస్తాం, రిహాబిలిటేషన్కి అయ్యే ఖర్చులు మాకు సంబంధం లేదు అని బేరాలు మొదలెట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారా అంటే డిసెంబర్కి 2015 నాటికే ఒక నీతి ఆయోగ్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒక రిపోర్ట్. ఆ రిపోర్టు డాక్టర్ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి నీతి ఆయోగ్కి లెటర్ రాశాడు. ఏమన్నా ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని. అంటే రిప్లై వచ్చింది తెలుసండి ఒక ఎంపీకి, అది సీక్రెట్ రిపోర్టు, ఒక్క కాపీయే ఉంది, ఆ కాపీ ప్రధానమంత్రి గారికి పంపించేసాం అని చేత మీకు ఇవ్వటం కుదరదు అని. ఆంధ్రప్రదేశ్ గురించి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కుదరదని రిప్లై ఇచ్చారు. ఈయన దాని మీద ప్రివిలేజ్ కూడా మూవ్ చేశాడు. ఈయన అలా అనడానికి హక్కు ఉందా వీళ్ళకి? ఎంపీని నేను అడుగుతుంటే లేదని అంటారా అని. వాళ్ళు ప్రివిలేజ్ కూడా లెక్క చేయలే. వైజాగ్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రమేష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలాగా ఆర్టీఐ పెడుతూనే ఉంటాడు. ఆయన ఒకడు, విజయవాడలో ఎనగంటి రవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. వీళ్ళిద్దరూ ఆర్టీఐ పెడుతూనే ఉంటారు. పెట్టి వచ్చిన రిప్లై వచ్చేదాకా పేక విసుగుతూ ఉంటారు వాళ్ళది. చివరికి నీతి ఆయోగ్ వాడు ఆ వర్మకి పంపించాడు వాళ్ళు రాసిన లెటర్. ఆ లెటర్లో ఏం రాశారంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, క్లియర్గా చెప్పేశారు. రిసోర్స్ గ్యాప్ ఏదైతే యాక్ట్లో పెట్టారో 17,500 కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో వాటిలో పెన్షన్లకు ఇచ్చే డబ్బు, ఇన్సెంటివ్స్కి ఇచ్చే డబ్బు, జీతాలు పెంచిన డబ్బు, ఈ డబ్బు అంతా కూడా మనకు ఇవ్వాల్సిన పని లేదు, అది రిసోర్స్ గ్యాప్ కాదు అని పక్కన పెట్టి వీళ్ళు 17,000 కోట్లు అడిగితే వాళ్ళు 4,000 కోట్లకు తగ్గించారు. అది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో రాశారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. మనం మామూలుగా పేక నొక్కేస్తే మనం గొడవ చేసింది ఏం వినబడాల వాళ్ళకి, మనకు ఏదైనా చేస్తే పక్క వాళ్ళు వినపడతారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్టు 70-30 నేషనల్ ప్రాజెక్టు కాదు, 70:30లో కట్టాలి. రైల్వే జోన్కి జస్టిఫికేషన్ లేదు. ఇవాటికి కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీతి ఆయోగ్ వాడు క్లియర్గా ఇచ్చేశాడు, నో జస్టిఫికేషన్ ఫర్ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కమిట్మెంట్స్ ఇస్తే ఏపీ గవర్నమెంట్ మేము పోర్టు కడతాం. ఇంకేందండి పోర్టు? అన్నీ మనమే కమిట్మెంట్ చేస్తే వాళ్ళు ఇంక కట్టేది అన్నీ కమిట్మెంట్ ఇవ్వాలట. మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేమే దానికి డబ్బులు పే చేస్తాం, మేమే ఎక్స్టర్నల్ పోర్ట్ అంతా మేమే కడతాం, సముద్రంలో వాళ్ళు కడతారట. అది ఒకటి. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయాలి. 9, 10, 11 9, 10 రెండు ఉన్నాయి. ఈ 9, 10లో బోల్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మనం 60 ఏళ్ళ కలిసి ఉన్నప్పుడు కట్టిన 60 ఏళ్లలో కట్టినవన్నీ కూడా ఏం చేయాలి అన్న దాని మీద 58-42 జనాభా లెక్కల ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఇదిగో ఇది షెడ్యూల్, 9th షెడ్యూల్. ఇది 9th షెడ్యూల్లో ఆస్తులని ఇది యాక్ట్లో పెట్టారు. 9th షెడ్యూల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? 89 ఆస్తులు. 9th షెడ్యూల్లో 89 ఆస్తులండి. అలాగే 10th షెడ్యూల్లో ఇన్స్టిట్యూషన్స్. ఇవి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 107 ఇన్స్టిట్యూషన్స్, 89 వ్యాపార సంస్థలు, 107 ఇన్స్టిట్యూషన్స్. వీటిని ఎలా పంచుకోవాలంటే 58-42 జనాభా ప్రకారం పంచుకోవాలని ఇందులో పెట్టారు. దీని మీద ఇప్పటివరకు ఏమీ లేదు. పార్లమెంట్లో ఎప్పుడో క్వశ్చన్ వేస్తే, విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే
దానికి మినిస్టర్ గారు సమాధానం చెప్పారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదా, మేమేం చేయమంటాం, ఇద్దరిని కూర్చోబెట్టి మేమేదో మీడియేటరే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత మాది కాదు, ఇంకెందుకండి సెంట్రల్ యాక్ట్. అసలు కేంద్ర ప్రభుత్వం అన్నది కొట్టుకు చావండ్రా అని వదిలేశారు తప్ప యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగితే స్పెషల్ కేటగిరీ లేదు, యాక్ట్లో లేదంటున్నారు. యాక్ట్లో ఉన్నవాటి కూడా ఏంటి? ఎప్పుడైనా చూసామా ఇలా ఎక్కడైనా భారతదేశంలో ఏ యాక్ట్ అయినా సరే యాక్ట్ చేసాం కానీ అమలు చేయడం మా వల్ల కదయా, మేము దాన్ని మమ్మల్ని అడగండి, మీరు కూర్చుంటే మేము మధ్యవర్తిగా కూర్చుంటామని డైరెక్ట్గా పార్లమెంట్లో రిప్లై ఇచ్చాడు. ఇవాళ ఏం చేయాలి, ఏదో 10 ఏళ్ళు అయిందంటే యాక్ట్ కూడా ఇంకా కాలదోషం పట్టేస్తుంది. యాక్ట్లో కూడా పెట్టిన వాటి అన్నిటికీ టైం 10 ఏళ్లే పెట్టారు. ఏ ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా ఏమీ ఇవ్వలేదు, మనకి ఏమీ జరగలేదు, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. పోలవరం 10 ఏళ్ళు అయింది, ఏమైందిరా అంటే మళ్ళీ అసలు పునాదే కొట్టుకుపోయింది అంటున్నారు. పునాదే కొట్టుకుపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో ఇప్పటివరకు ఎవడో తేల్చలేదు. మొన్న ఈ రమేష్ చంద్ర వర్మ అన్నవాడు ఒక తెప్పించాడు, దీనికి రిప్లై వచ్చింది ఆర్టీఐకి. దాని రిప్లై ప్రకారం 2021లో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు పూర్తయింది అని అడిగాడు. ఎప్పుడు కొట్టుకుపోయింది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2021లో కొట్టుకుపోయింది అని ఇచ్చారు. ఇది ఎప్పుడు పూర్తి అయింది అని క్వశ్చన్ వేశాడు. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2022లో పూర్తయింది అని. 22లో పూర్తయింది, 21లోనే ఎలా కొట్టుకుపోయిందో నాకు అర్థం కాలే. 21లో కొట్టుకుపోయిందని ఇచ్చారు రిప్లై. 21, 22, 22, 23 అలా చూడాలి. 20, 21, 21, 22లో కొట్టుకుపోయింది, 22, 23లో పూర్తి అయిందని ఇచ్చారు. ఏమన్నా అంటే వాళ్ళందరూ రావాలి, కూర్చోవాలి. వేసామండి కమిటీ, ఇందులో పార్లమెంట్, దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒకటి ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, ఇక్కడ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు, దాని మీద స్పెషల్గా కొంతమంది ఇంజనీర్లు వేశారు. ఏం చేశారా అంటే పోలవరం ఆయన ఎవరో ఎన్వైర్మెంటలిస్ట్ చెప్పాడు, ఆయన పోలవరం కానీ కట్టారా ఫ్లడ్ వస్తే మొత్తం రాజమండ్రి, ఏలూరు అన్నీ కొట్టుకుపోతాయని. చివరికి డయాఫ్రమ్ వాళ్ళు పోవటం చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు అవుతుందా ఏంటిది, పకడ్బందీగా కట్టారా, అసలు కొట్టుకుపోవటం ఏంటి? ఆ బావర్ అన్న వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు, కొట్టుకుపోవటాలు ఏమన్నా పెట్టారా, అందులో ఎన్నేళ్ళు గ్యారంటీ ఇస్తున్నామని ఏమన్నా పెట్టారా, ఉత్తినే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఏమి ఎవరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో బస్సులు ఎక్కి తీసుకెళ్ళి చూపించేవారు, బాజా భజంత్రీలు భోజనాలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు, ఎవరో వెళ్ళి చూడటానికి కూడా వీల్లేదు. అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవ్వదు, ఇప్పుడు చూడకపోయినా ఏం అర్థం అవ్వదు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రా రంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? పోలవరం కట్టిన చోట నుంచి ధవళేశ్వరం మధ్యలో ఇంకో రాష్ట్రం ఏర్పడడానికి అవకాశం లేదు. అందుకని ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ పోలవరం దాటుకుని గోదావరిలో కలిసిపోతుంది. మనకు పోలవరం కెపాసిటీ 100 టీఎంసీయా 90 టీఎంసీయా కాదు. ఈ వాటర్ని మొత్తం ఇటు రాయలసీమ దాకా, అటు శ్రీకాకుళం దాకా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కావాలంటే ఒరిస్సాకి ఇవ్వచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు, చిన్న చిన్న పంపులు పెట్టుకుంటే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి టైంలోనే ఇది ఆలోచించాడు ఆయన. ఆలోచించి తుని పాయకరావుపేట దాటిన తర్వాత ఒక 30 టీఎంసీ ఆ కొండల మధ్య పెట్టచ్చని అదొకటి తయారు చేశారు. అలాగే విజయవాడ దగ్గర కొండపల్లి అని ఉంటుంది, కొండపల్లి ఇబ్రహీంపట్నం ఆ కొండల మధ్య అక్కడ ఒక 40 టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు అని. ఎప్పుడైతే గోదావరిలో వాటర్ సర్ప్లస్గా ఉందో వెంటనే ఆ కెనాల్ వదలటం, అక్కడ పంపులు, చిన్న పంపులు, పెద్ద ఖర్చు కూడా అవదు. వాళ్ళు కిలోమీటర్ పంపులు పెట్టి తోడుతున్నారు. మనకేముండదు 10 మీటర్లు 20 మీటర్లు. ఇప్పుడు ఈ జగ్గంపేట వైపు నుంచి వాటర్ తీసుకెళ్తుంటే కొంచెం అక్కడ లేదంటే ఎత్తు వచ్చిందంటే అక్కడ కాలాల్లోంచి ఒక 20 మీటర్లు పంపు పెడతారు, పెట్టి ఒక చిన్న రిజర్వాయర్ కట్టి దానిలోంచి ఇస్తారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచంలో జరిగేవన్నీ వాటర్ వార్సే అని అనుకుంటున్న సమయంలో మనకి ఇంత సర్ప్లస్ వాటర్. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే ఎంత వ్యతిరేకత వచ్చినా పోలవరం అవడంతో మొత్తం పోతుంది. పోలవరం పూర్తయ్యేటప్పటికి 80 to 85% కెనాల్ ఇరిగేషన్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏషియాలోనే పెద్ద రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. ఎక్కడ ఇలాంటిది ఎక్కడే ఉండదు అసలు. అంత వాటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. మనది అగ్రికల్చర్ స్టేట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండస్ట్రీ రాలేదంటే ఇండస్ట్రీ ఎందుకు వస్తుందండి? వాడికి బాగుంటే వస్తుంది. మన కోసం త్యాగం చేయడానికి ఎవడో ఇండస్ట్రియలిస్ట్ రాడు. 10 ఎకరాల ఇండస్ట్రీ పెట్టుకునే చోట నీకు 100 ఎకరాలు ఇస్తామరా అంటే వస్తారు, మిగతా 90 రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి. ఇండస్ట్రీ రాలేదన్న గొడవే చేస్తారు. కానీ మనకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు.
దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు. మాట్లాడడం ఎవరికి కావాలి, ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయగలగాలి, దిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో. మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోనీ ఇది ఏమన్నా కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక, అమలు చేయట్లేదంటే. దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది, నేను వస్తే అది తీసుకొస్తా, నేను వస్తే ఇది తీసుకొస్తా, ఇదే రెండు పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2 5 పరిపాలించే కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఒక 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒక్కసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు, ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు, దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి, దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కల. ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఒక ఆనకట్ట. మనకు అది ఎప్పుడైతే 45 మీటర్ల ఎత్తుకొస్తుందో అప్పుడు పవర్ రావటం దాంట్లోంచి ఇవన్నీ జరుగుతాయి. కానీ 41 మీటర్ల ఎత్తులో అంటే అది ఒక ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్టలాగా అక్కడ ఆనకట్ట వస్తుంది. దానికి పెద్ద ముంపు కూడా ఉండదు. అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే అప్పుడే కట్టేసింది, 41 మీటర్లు అయితే మొదలుపెట్టాడు కూడా, కాలువలు కూడా తవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవే అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ అటువంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ 2 ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయన ఎంత ఇస్తాడు ఆయన ఎంత ఇస్తాడు అన్న దాని మీద రన్ అవుతుంది తప్ప, నెగ్గితే నేను మీకు 3000 5000 చేస్తాను ఒక ఆయన, ఇంకో ఆయన 5000 7000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప. మనం విడిపోయినప్పుడు మనకి ఇష్టం లేకుండా మన బయటికి గంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగుడ్డ మీద వేసి భుజం మీద వేసి ఇది కొట్టారా నీకు పో అవతలకని తోస్తే బయటికి రాగానే తుండుగుడ్డ కూడా లాగేశారు. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు అసలు, ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం? ఇంకే మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే, నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించేయండి. నేను సరిపోను, నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నా. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కనే అయితే వీడు ఇంతేనండి, వీడు ఎలా వచ్చిదే గొడవ, వీడు తప్ప ఎవ్వడికి పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా, టైం లేదు, ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఎప్పుడో కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి, దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదు అంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే ఎందుకు ఈ ఎంటర్ ఏంటి ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపులోనే అడ్వాన్స్ డేట్, ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు. అడ్వాన్స్ డేట్ తీసుకోండి, తీసుకుని జరిగింది తప్పు, ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్నీ వేశారు. అసలు ఈ డివిజనే ఏ బేస్ మీద డివిజన్ చేశారని కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 1,40,40,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ, ఈ షెడ్యూల్ 10, 11, 9, 10 దాని మీద అసలు ఏమీ ఉండదు. మేము ఏమంటారు వాళ్ళు, వీళ్ళు ఏమో అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ, ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా, స్టేట్ కోసం కదా. ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి. మనకి ఎందుకు ఇంత లేటు, 10 ఏళ్ళు లేటా? చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈవేళ సిగ్నిఫికెంట్ డే, చాలా బ్లాక్ డే. ఈ బ్లాక్ డే అన్నది నేను అన్నమాట కాదు, అవునే. మన లోకుగొడ్డు ఏమనేమంటారు? ఇదిగో ఇది అమిత్ షా గారు 6/8/2019 నాడు లోక్సభలో ఇచ్చిన స్పీచ్. సార్, త్రూ దిస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ and also the people of the rest of the country what discussion they did
a proposal is sent which was rejected by the government of AP with 2/3 majority in Andhra Assembly. The doors of Lok Sabha were closed. Marshals have lifted the MPs and have thrown them out. That day is the black day. ఇది ఎప్పుడు కాశ్మీర్ చేస్తున్నప్పుడు 370 రద్దు చేస్తున్నప్పుడు ఇచ్చిన స్పీచ్. టుడే is not the black day. That day is the black day. Now you are telling we are not following the rules. Don't forget, your ruling was a black day. Local assembly and local upper house, inte council, felt that there should be no division. But why you did it? And why you are stopping us from doing what you did? మీరు ఆ రోజున అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేసిన పని మేము ఇవాళ కాశ్మీర్ చేస్తుంటే మీకు ఆపేటువంటి అధికారం ఎక్కడుంది? తలుపులేసి మార్షల్స్ వచ్చి బయటికి గెంటేసి ఇది మీరు పెట్టిన సాంప్రదాయం. ఇదిగో మేము కాశ్మీర్ మీద డిస్కషన్ చేస్తున్నాం. కాశ్మీర్ది కూడా సేమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప కాశ్మీర్ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు కాశ్మీర్ అసెంబ్లీ రద్దు చేశారు. అది ఎలా చేశారు అని అడిగారు అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్కి చెప్పాడు, మీరేం చేశారా? దీనికి సమాధానం కాదు, అలా నువ్వేం చేసావు? ఇలాగా ఏ తప్పు చేశారని కేంద్రాన్ని అడిగిన మోడీ గారు అలాగే చెప్పాడు. కేంద్రాన్ని ఏ తప్పు పట్టిన వాళ్ళు లేచే ఉంటారు, ఆంధ్రాకి మీరేం చేశారండి? వాళ్ళు చేశారని కూడా వీళ్ళకి తెలియదు. ఆ రోజున మీరేం చేశారని కూడా వీళ్ళు అడగరు. ఆ రోజున వీళ్ళు ఆపితే లేదు కదా, అసలు బీజేపీ వాళ్ళు ఆపితే జరుగుతున్నది అన్కాన్స్టిట్యూషనల్ ఆగు అంటే లేదు. వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు. ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటారు. దీని మీద ఒక్క డిబేట్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే రాసిన ఫస్ట్ లెటర్ అదే రాశాను నేను. బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎస్ అని చేయలేకపోయాడు, నువ్వు చెయ్యి. 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వేమి మోడీని తప్పు పట్టక్కల్లా, బీజేపీని తప్పు పట్టక్కల్లా. ఆ వేళ జరిగిన దాని మీద డిబేట్ పెట్టండి. అది జరిగింది రాజ్యాంగమా కాదా అంటే వాళ్ళు రెడీ అయ్యారు. నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళందరూ రెడీ అయ్యారు. అది పెట్టింది కాంగ్రెస్ తప్పు, నాకే అభ్యంతరం లేదు, పెట్టమనండి అని. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను, బాబు పెడుతున్నారా రేపని, పెట్టమనండి, మాకు కూడా అదే కావాలి. బిల్లు పెడితే మేము బిల్లు పెట్టింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పాలి సమాధానం, ఎందుకు పాస్ చేశారు. మేము బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ చేయమా అని వీళ్ళు అన్నారు. మంచి డిబేట్ జరుగును. మనం ఊరికే ఒక నోటీస్ ఇచ్చి కూర్చోవడమే, మనం ఏం మాట్లాడక్కల. ఆంధ్రప్రదేశ్కి జరిగింది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అంతే ఒకటే. అది తయారు చేసి కూడా పంపాను. ఎన్ని రకాలుగా నోటీసులు ఇవ్వచ్చో అన్ని రకాలుగా డ్రాఫ్ట్ చేసి మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపాను. ఈయన అధికారంలోకి రాగానే ఈయనకి పంపాను. మీకు ఆ బేసిక్గా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ లేదు అయిపోయిందా ఇంకెందుకు అవన్నీ తవ్వుకోవడం అనవసరం అని అన్నారా అంటే ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఇదే చెప్తారు. ఎంత అన్యాయం జరిగింది మనకి, ఎంత అన్యాయం జరిగింది. ఆ మాట ఎందుకు, ఇంకా అయిందేదో అయిపోయిందంటే ఇంకా అంతా నోరు మూసి కూరుకుంటాం. అన్యాయం జరిగి ప్రశ్నించలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకండి? నేను రాసిన బుక్లో లాస్ట్లో అదే పెట్టాను. ఏంటంటే లంచగొండినో లేకపోతే దుర్మార్గుడినో ఎవరినైనా భరించగలం, కానీ రాష్ట్ర పాలకులుగా పిరికి వాళ్ళని భరించేటువంటి పరిస్థితి ఉండదు. కరప్ట్ వాడు ఇద్దరిలో ఎవడు కరప్టో చూసుకుని తక్కువ కరప్ట్ వాడిని ఎన్నుకొచ్చినా ఇంకేం చేస్తాం, అన్ని పుచ్చులే. మా అశోక్ కుమార్ జైన్ చెప్తూ ఉంటాడు, అన్ని పుచ్చులు చచ్చులు ఉన్నప్పుడు ఏవో ఏరుకోవాలి కదా. పుచ్చులు చచ్చులే ఉన్నాయి మార్కెట్లో, అవే వచ్చాయి టమోటాలు. కానీ టమోటా లేకుండా నడవదు, అందులోనే కాస్త తక్కువ పుచ్చున్నది ఏరుకుంటాం. ఎలక్షన్ మానేమంటే మానేస్తారని నోటాకి ఎందుకు ఓట్లు పట్టలేదా అన్న దాని మీద ఆయన చెప్పినటువంటి నిజమే. అది మిగతా వేటికైనా ఉంటుంది అది. కానీ అసలు ఇతను అడగటానికి భయం అండి అంటే ఇంకేంటి, కేంద్రాన్ని అడగటానికి భయం అండి. ఏమన్నా అంటే ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అందుకని ఆయన 5 ఏళ్ళు భయపడ్డాడని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఈయన భయపడుతున్నాడని ఈయన ఉన్నారు. కేసులు లేనివాడు ఎవడో లేడు. కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పే కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వాళ్ళకి వెనకాల తరుగుతున్నారు. అతను సుసైడ్ అన్నవాడు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు. స్కూల్ అట్మాస్ఫియరే మార్చేశాడు, ఫ్యాకల్టీలే మార్చేశాడు. వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు, సంవత్సరం అయిపోతుంది. ఉంటాడు, లోపలే ఉంటాడు, రానివ్వరు వాళ్ళు. ఇంకా అందరినీ ఏరుతారు వాళ్ళు. ఏంటి నష్టం ఏంటి? పోనీ వాడు జైలుకి వెళ్ళినందుకు ఓడిపోతున్నారంటే జైలుకి వెళ్ళిన ప్రతి వాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, రాగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. మొట్టమొదటి 41% వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గెలిచాడు.
మన చంద్రబాబు వెళ్ళాడు, ఇప్పుడు అదే వాళ్ళు అంటున్నారు ఈయన కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి ఈసారి. ఈ వాతావరణంలో అసలు మీరు తిరగబడడం అన్నది కూడా ఏదో ఒక ఇష్యూ, కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి. ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో, ఇది రైటా తప్ప అని. అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడకపోతే ఇంకెందుకండి? ఇంత పెద్ద యాక్ట్ తయారు చేసి దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేయమంటున్నాం. చేసిందంతా మీకు తప్పైనా పోనీ ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు. ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 3 నెలల 2 నెలల 2 నెలలు ఉంది. ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలలలో అడ్వాన్స్ చేయించమనండి. రేపు ఎందుకో ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాం వేరే కేసు గురించి. రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి, సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమనండి. ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇది వినడానికి అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడేవిట్ వేయలేదు, ఇందులో కౌంటర్ ఎఫిడేవిట్ వేయలేదు. ఎందుకంటే వేయడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి. ఎవడుంటాడు ఇంకా? మనం పిటిషనర్, నేను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నోలలో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని అనడానికి లేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి, వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే అడగాలి. గైడ్ లైన్స్ అడుగుతున్నాం. ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి, ఆర్టికల్ 100 వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ మీరు వకాల్తా వేశారు, మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు, జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు. కౌంటర్ కూడా చాలా నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు. ఎక్కడ ఏమి ఎవరు ఫీల్ అవుతారో అని ఏమీ అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లన్నీ పెట్టే వేశారు కౌంటర్. వేసి ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఎందుకండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేడర్ ఫీజుల మీద. దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూలో సీనియర్ అడ్వకేట్ని పెట్టండి. ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు. ఈ రోజున పెట్టి పంపించండి, పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా అదే అర్థం అవట్లేదు. ఎక్కడ బొత్తద్దం పెట్టి ఎదిగినా ఎక్కడ చేశారో ఏం కనపట్లా మనకు. అదేనండి, మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను. భోజనం పెడతామని పిలిచి నీకేమో టమోటా కాయలను దొండకాయలు ఇలాంటి పచ్చివి తినే ఉంటాయి, అవన్నీ బోల్డ్ పెట్టాను. ఇదేనే నీకు కూర చేస్తే 2 కూరలు ఉంటాయి, 10 కూరలు పెట్టాను. ఇంకేంటి ఇంకంతగానో ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావేంటి? బోల్డ్ అని కూరలు పెట్టాను, ఇవి ఆపిల్స్ ఇచ్చాను. ఇంతగానే ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసుకుని అన్నం తింటే భోజనం చేసినట్టు. బాబు మీరు ఏదో భోజనానికి పిలిచారంటే అది అనుకున్నాం, భోజనం పెడతారంటేను అంటే కాదు భోజనం కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకెళ్ళండి మీరు అన్నారు. మనం ఈ మాటలు నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి ఈ మాట అనేది కూడా లేదు. ఏమన్నా అన్నం పెడతారేమో అనుకున్నామండి అంటే ఆయన ఫీల్ అవుతాడేమో, ఎందుకు వచ్చింది మనకి, ఇవే తినేసిపోదాం, ఇవి కూడా తింటూ లొట్టలేసుకుని ఏం బాగున్నాయండి అని చెప్దామని. పోనీ చెప్పిన దానికి నిజంగా వాళ్ళకి నచ్చితే తప్పలేదు. తినేసి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేసింది ప్రభుత్వం, ఎంత దారుణాలు చేసింది, మన ఏమన్నా మోహన్ చూసిందా? ఈ పార్టీ అంతే ఆ పార్టీ అంతే. ఎందుకు మీరు అడగడానికి తటపటాయిస్తున్నా? అతడు మోడీ ఉండేవాడిని, అక్కడ ఎవరో హిట్లర్ ఉండేవాడి. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే కదా, ఇంప్లిమెంట్ చేయను అని చెప్పేసాడు అనుకోండి, వచ్చేయండి అప్పుడు. ఎందుకంటే అతను తట్టుకుని నిలబడగల సత్తా ఎవరికి లేదు. చెప్పేసాడండి ఆయన, చెప్పేస్తాడు కూడా. చాలు ఇంక చేసింది, ఇంక మీకు యాక్ట్లు గీట్లు అన్నీ తీసి పక్కనట్టండి, మీ స్టేట్కి చేసింది చాలు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా ఇక్కడి నుంచి ఏం ఓట్లు లేవు. ఇప్పుడు నిన్న చూసాం, అదేది ఆ కోర్టు కొట్టేసింది ఈ ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్లో. విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి. ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగ్. ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు. ఎందుకంటే మనకు ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది. మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టకపోతే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో, లేకపోతే కేసులు తోడతారో, ఇబ్బందులు పెడతారో, రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని, అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి, ప్రజలు మీతో ఉంటారు.
ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నాడు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు. ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా, కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా, వీళ్ళందరూ చేయట్లేదా? రూల్ ప్రకారం పోండి అంతే. మనం అడుగుతున్నది కూడా ఎక్సెస్ ఏం అడగట్లే. ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం నాటి కత్తి యుద్ధమే. కత్తి యుద్ధంలో రూల్స్ గిల్స్ ఏముండవు. వెనక నుంచి పొడిచాడా ముందు నుంచి పొడిచాడా అని, అవతలాడు చచ్చాడా లేదా, అంతే లెక్క. మోడీ గారిది కూడా అదే పద్ధతిలో, ఎందుకంటే ఆయన చెప్తాడు కదా మన ఏన్షియంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను, అదే పద్ధతిలో పోతున్నారు వాళ్ళు. మోడీని తప్పుపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు. ఆయన ఏమి సీక్రెట్ దాచుకోడు. మా విధానం ఇది, మేము ఇలా చేస్తాం, ఇదిగో రాముల వారి గుడి, రాముల వారికి దండం పెట్టుకోండి, నాకు మీట నొక్కండి అంతే చెప్పాడు. రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు. ఆ మొదలెట్టినప్పుడు అది ఒక్క టీవీ వాడు చూపించట్లే. అదేదో అల్ జజీరా, బీబీసీ, సిఎన్ఎన్ వాళ్ళు చూపిస్తున్నారు, కానీ మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, మన వాళ్ళు ఏం చూపించట్లే. అది ఎందుకంటే చూపిస్తే వాడు లోపలిపోతాడు. ఎందుకు వచ్చిన రిస్క్, ఎవడు బతుకువాడిది. వాళ్ళు అయినా సరే తెరపడిపోతున్నారు. వాళ్ళు పంజాబీ వాళ్ళు, వాళ్ళ బార్డర్లో అలాగే ఉంటారు. వాళ్ళు ఉత్తిరే ఫైటింగ్ వచ్చేస్తారు. వాళ్ళు అయినా తెరపడిపోయి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. ఇంతకుముందు 300 మందో 200 మందో చచ్చే పోయారు. కరోనాలో కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎవరో రైతులే. ఇప్పుడు రైతు అన్నవాడు ఏంటి లెక్క, వాళ్ళు ఏమైనా చెప్తారు. వాళ్ళు ఎవరో రైతులు కాదు. శంకరాచార్యకి హిందూ మతానికి సంబంధం ఏంటని చెప్తే నోరు మూసుకు కూర్చున్నాం మనం. నోరు మూసుకుని ఎప్పుడు ఒక్క నోరెత్తలేదు. ఒక్క పూజారి కానీ, ఒక్క ప్రవచనకర్త కానీ ఒక్క నోరెత్తలేదు. శంకరాచార్య అలా అంత దూరంలో ఉన్నాడంటే ఇక్కడ చెప్పులు ఇప్పేస్తాం, కనబడగానే కాళ్ళకు నమస్కారం పెడతాం. ఆయన అసలు మన ఏపు చూడటం కూడాను. ఏంటంటే ఆయన 11వ ఏట్లలో 10వ ఏట్లో తయారు చేసి సెలెక్ట్ చేసి వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చి మా మతం నీ చేతిలో ఉందిరా బాబు అనుకుని దండం పెట్టుకునేటువంటి కల్చర్ మంది. అటువంటి శంకరాచార్యుల్ని డైరెక్ట్గా ఆయన ఎవడో నారాయణ రాణా అనేటువంటి ఒక మంత్రి డైరెక్ట్ అడిగాడు, వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజం అని. ధ్వజస్తంభం పెట్టాకే ప్రాణప్రతిష్ఠ చేయాలండి, అది మన ఆచారం అన్నందుకు శంకరాచార్యులను తీశారు. శంకరాచార్యులకి ఏం సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఎవరంటే ఇద్దరు మహాసాధువులు, ఒకరు మోడీ గారు, ఒకరు అమిత్ షా గారు. అందుకే వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు కూడా పెట్టుకుని వస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళే వస్తారు, ఏం తప్పులేదు వాళ్ళకి. ఎందుకంటే అధికారం మతం కన్నా గొప్పది అని ప్రూవ్ చేశారు. మిగతా అన్ని మతాల్లో ఉండేదేమో కానీ మన కల్చర్లో అది ఎప్పుడు రాలే. మన కల్చర్లో రాజు కూడా లేచి ఎవడో వశిష్ఠుడు వచ్చాడో లేకపోతే విశ్వామిత్రుడు వచ్చాడో అనగానే రాజుగారు లేచి కాళ్ళ మీద పడిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేటువంటి జ్ఞానోపాసనే తప్ప వాళ్ళకి ఇంకేముండదు అని చెప్పి ఆ స్టేటస్ ఇచ్చారు. అదే స్టేటస్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. శంకరాచార్యులను కానీ లేదా కొత్తగా కొందరు సొంతంగా పీఠాలు పెట్టేసుకుంటూ ఉంటారు. పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో ఏం లోపం చేయం. ఏమో ఎక్కడ ఏమాతుందో, ఎందుకు మనం దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు, మనం ఎందుకు మాట్లాడడం, అది మన కల్చర్. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు. అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు. అయినా నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామప్రతిష్ఠ అయిపోవాలి, అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది. పెట్టేశారు. ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనం. అయితే ఏమన్నా అలా అంటున్నాడు ఏంటంటే, అలా అంటున్నాడా నుండి ఫోన్ వచ్చిందని పక్క వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమన్నా పెడతారేమో అని. అలా కాదు, డైరెక్ట్గా అడిగారు వాళ్ళకేంటండి సంబంధం అని. శంకరాచార్యకిను హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు. ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది నిజంగా అవును, ఏమిటి సంబంధం నాకైతే అర్థం కాలే. ఎంత ప్రశ్న ఉంటుందో అసలు. ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు, మన కల్చర్లో అది లేదు. శంకరాచార్య అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు. ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జంజం తీసి ఆ కర్రకు కడతారు. ఆ కర్రకు కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకు నమస్కారం పెడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు, గురువే. సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంకి వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో. మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది. ఆది శంకరాచార్య వెళ్తాడా, ఇతను శంకరాచార్య అండి, తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన దానికి చెప్పుకున్నాడు. ఎంత అతీతమైన తల్లికి అతీతం ఎవరు ఉండరు, అందుకనే నేను వెళ్ళాను. ఇవన్నీ మనం చదువుతుంటే ఓళ్ళని బుక్స్ బోల్డంతా మనకి 1 కోటి శ్లోకాలు ఉంటాయట. మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు, ఆయనే ఇప్పుడు అథారిటీ. ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ ఎవడలేడు, ఆయన రాజమండ్రి వాడు. ఆయన అడిగాను, ఏమండి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని అంటే ఆయన 1 కోటి పైనే ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు. దానికి కూడా శ్లోకం ఉంది. అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి. మన మతం అనేది ఒక పెద్ద ఓషన్. ఇది
నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది. ఏంటి రిలీజియను, దీంట్లో కాన్సెప్ట్ ఏంటని. మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళినవాడే హిందువు, అక్కడికి వచ్చి రామ్లాలాకి దండం పెట్టుకున్నవాడే హిందువు అనే పద్ధతిలో వస్తున్నాం. మరి ఇది మంచి చెడో కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడుగా, మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం. సత్యబాబునే, సుబ్బారెడ్డి కన్నా సత్యబాబుని పరిగణలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఎందుకది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ. ఇండియా కూటమి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి, కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా, ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ, ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటారు. బీమారు అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పెర్ క్యాపిటల్ జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా వాళ్ళకి ఇస్తున్నారు ఏంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంట్ అయ్యి అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టారో ఆ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పేశారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు నాకు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఏం పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు, మొన్నే రాయమంటాడు. 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే ఎప్పుడో నీకు ₹1000 ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరంకి అదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు, వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి, కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో ఇంకా మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం. ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ మీద అయితే ఎప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఏముంది ఎవడో ఒకటి చెప్తాడులే. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను. ఎవరు బీజేపీ వాళ్ళ? మీకు చిదంబర రహస్యం అని చిదంబరంలో వెళ్ళి ఇలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి. లోపల విగ్రహం ఉంటుంది. అది చూసిన తర్వాత పక్కవాడికి చెప్పకూడదు ఏం చూసావు. చిదంబర రహస్యం అంతే, ఇది కూడా అంతే. ఇది ఎవరికి ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా నెగ్గుతాం, నెగ్గడానికి ఎవరితో కలవాలి. సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు, ఎందుకంటే రావులపాలెం పక్కనే ఉంది కాబట్టి.
హైవే మీద ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు. ఎవడిష్టం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతే ఇంకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట. కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేరిపోతున్నారు. ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు, పివి నరసింహరావు గారి ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు. ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ చేరిపోతున్నారు. సింధియా చేరిపోయాడు, కమల్నాథ్ చేరిపోతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవాలి. చెప్పేవాళ్ళు లేడు. అసలు ఏంటి సెక్యులరిజం అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది చెప్పగలగడానికి రావాలి. ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు, భయపడిపోయారు. కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏమి ఉండవు. ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు. ఇదో పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం. దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం. ఏమందు? అవును, బ్యాలెట్ పెట్టమని. అది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను? 2 ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను, 2 ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు నెగ్గాను. నేనేం మాట్లాడను. ఏమో, నాకెవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోడింగ్ అవన్నీ ఇస్తారు కదా, అవి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి. మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో